వర్ష చాలా హడావుడిగా తన తల్లి శకుంతల దగ్గరకు వచ్చి, అమ్మ అమ్మ బయటికి రా అమ్మా, వదినలిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారు. వాళ్ళు గొడవ పడుతున్నారా? అయితే నేను దాక్కుంటాను, ఎవరూ లేరని చెప్పు అంటూ చాలా భయంతో అక్కడ ఒక చోట దాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తన చూసి వర్ష ఆశ్చర్యంగా, అమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? మరి ఏం చేయమంటావు? పోయి ఒకసారి ఇలాగే వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే వెళ్ళాను. వాళ్ళు గొడవ పడడం మానేసి నన్ను ఉతికి పడేశారు. ఈసారి కూడా నన్ను అలాగే చేస్తారు. నన్ను వదిలిపెట్టు తల్లి అని అంటుంది. ఇంతలో కోడళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్దగా గొడవ పడుతూనే ఉంటారు. ఒసేయ్! నువ్వు కావాలని నా ఇంటి ముందు చెత్త వేశావే! నేను వేసిన ముగ్గులో నీళ్లు పోశావే! ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఒసేయ్ నంగనాచి! ఈ పనులన్నీ కూడా నువ్వు చేసి నన్ను కావాలని గొడవలోకి లాగుతున్నావా? ఇయన్నీ చావు తెలివితేటలు నా దగ్గర లేవమ్మా. నీ దగ్గర ఉన్న తెలివితేటల వల్లే మనం రోడ్డు మీద పడ్డాము. ఓరి దేవుడా! ఎన్ని మాటలంటుంది చిన్న పెద్ద లేకుండా. నాకు న్యాయం కావాలి. అత్తయ్య ఎక్కడున్నారు? అత్తయ్య ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరు? అంటూ అక్కడి నుండి అత్తగారి దగ్గరకు బయలుదేరుతుంది. ఆ కేకలు విన్న అత్తగారు, వామ్మో! వీళ్ళు మళ్ళీ నా దగ్గరకొస్తున్నారు. ఇద్దరూ కలిసి నన్ను చావగొడతారు. ఓరి భగవంతుడా! అని అనుకుంటూనే, అమ్మా వర్ష, నేను లేనని చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అంటుంది. సరే అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి దాక్కో అని అంటుంది. ఆ మాటలకు ఆమె సరే అని లోపలికి వెళ్తుంది. ఇంతలో పెద్ద కోడలు అక్కడికి రానే వస్తుంది. ఏంటత్తయ్య, మీరు నన్ను చూసి దాక్కుంటున్నారా ఏంటి? మా ఇద్దరి మధ్య గొడవ తేల్చాల్సింది మీరే. చీటికి మాటికి నాతో ఎందుకు గొడవ పడుతుందో అడగండి మీ చిన్న కోడల్ని. అత్తగారు ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడిపోతుంది. ఇంతలో వేద వచ్చి, ఏంటత్తయ్య, మీకు అర్థమవుతుందా లేదా? ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో నేను ఏ పాపము ఎరుగను. మీరే నాకు న్యాయం చెప్పండి అత్తయ్య. ఆ మాటలకి అత్తగారు, మీ ఇద్దరిలో ఎవరి మాట వినాలి చెప్పండి. నా వల్ల అస్సలు కావడం లేదు. దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అంటుంది. ఆ మాటలకు వాళ్ళిద్దరూ కూడా ఏడవడం మొదలు పెడతారు. ఇద్దరూ కూడా ఏడుస్తూ, అంతేలే అత్తయ్య, మీరు మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నారు. అందుకే మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు. వేరే కాపురం పెట్టించారు. మేమంటే మీకు అస్సలు ఇష్టం లేదు అని వాళ్ళు ఏడుస్తూ చాలా పెద్ద గొడవ చేస్తారు. ఇంతలో వాళ్ళిద్దరి భర్తలు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి అత్తగారు, ఒరేయ్, ఏంట్రా ఈ కర్మ నాకు ప్రతిరోజు? అసలు వీళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కావడం లేదు. అందుకు వాళ్ళు, అమ్మా, ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే కదా. పెళ్ళైన వెంటనే వేరే కాపురంకి వెళ్ళమని చెప్పావు. వాళ్ళు వెళ్ళము అన్నా కూడా బలవంతంగా పంపించావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఒరేయ్, పక్క పక్క ఇంట్లో ఉంటేనే ఎంత గొడవ చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటే ఇంకా పెద్ద గొడవ చేస్తారు. ఆలోచించావా? అందుకే నేను ముందు జాగ్రత్తగానే ఇలా చేశాను. వాళ్ళిద్దరూ అక్కడ నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అత్తగారు వాళ్ళని పిలుస్తూ, ఒరేయ్, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళు, అమ్మా, అన్నిటికీ సమాధానం నీ దగ్గర ఉంటుంది కదా, నువ్వే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించు అని వెళ్ళిపోవడంతో అత్తగారికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ లేను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోవడంతో తోడికోడలిద్దరూ కూడా పెద్దగా నవ్వుతూ, అమ్మయ్య, అత్తగారు వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం దాకా రాదు. ఈరోజు మనం హాయిగా ఏసీ వేసుకొని టీవీ చూడొచ్చు అని ఇద్దరు కూడా కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో కరెంట్ పోతుంది. అప్పుడు వేద, అబ్బా, మన ఇంట్లో టీవీ లేదు, ఏసీ లేదని ఇక్కడ ఏదో వంక పెట్టుకొని మనం ఇక్కడికి వస్తుంటే వీడేంటో మనం వచ్చిన టైంలోనే కరెంట్ తీస్తాడు. అవును కదా, అది సరే గాని అత్తగారు మనల్ని ఇంట్లోకి రానిచ్చేలాగా లేదు. మనం గొడవ పడుతున్నామని తెలిసి ఇక్కడ కూడా అంతకంటే పెద్ద గొడవ చేస్తామేమో అని ఆమె ఆలోచిస్తుంది. మరి ఏం చేయాలక్క? మనం మన ఇళ్లలో ఉండడం ఇష్టం లేక కదా మనం గొడవ పడుతున్నట్టు నటిస్తున్నాము. ఒకవేళ మనం గొడవ పడకుండా ఉన్నాము అంటే మనల్ని పర్మనెంట్గా అక్కడే ఉంచేస్తుంది ఆమె. అందుకు సంయుక్త అవును అంటుంది. అప్పుడే వర్ష, చూడండి వదనలు, మీరు వేసిన ప్లాన్ చాలా చెత్తగా ఉంది. మంచి ప్లాన్ నేను చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఇద్దరూ చాలా ఆసక్తిగా, అదేంటో చెప్పు వర్ష, నీకు రుణపడిపోతాము. అమ్మా, ఊరికే చెప్తానా?
ఐడియా ఇచ్చినందుకు నాకేదో ఒక లాభం కావాలి. వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యంగా ఏం కావాలి వర్ష నీకు అని అడుగుతారు. మా వదినల చేతి కమ్మటి భోజనం రోజూ కావాలి నాకు. అందుకు వాళ్ళిద్దరూ నవ్వుతూ, రోజు ఎలా అవుతుంది వర్ష? మీ ఆయన వచ్చి రేపు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడుగా? లేదు వదినా, మా ఆయన వస్తాడు, కానీ ఇంకా ఇక్కడే ఉండిపోతాడు. ఆయనకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా 10 సంవత్సరాల దాకా ఎక్కడికి కదిలే పనే లేదు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. అప్పుడు వర్ష ప్లాన్ గురించి చెప్తుంది. ఇక వాళ్ళు సరే అని అంటారు. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు ఎప్పట్లాగే గొడవ పడుతూ ఉంటారు. దాన్ని దూరం నుండి చూస్తున్న అత్తగారు వీళ్ళిలా గొడవ పడుతూనే ఉంటారు. నేనేం చెయ్యాలి అనుకునే లోపే సంయుక్త అక్కడ ఉన్న పెట్టె బేడా సర్దుకొని అత్తగారి ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి సంయుక్త, ఇక్కడికి వచ్చావు? అత్తయ్య, మీరేమన్నా చేసుకోండి, నేను మాత్రం ఇక్కడ నుండి కదిలేదే లేదు. కావాలంటే మీరే మా ఇంటికి వెళ్ళండి. నేను అక్కడికి వెళ్ళడం ఏంటి అనుకునే లోపే వేద అక్కడి నుండి వచ్చి, అత్తయ్య, దాని పీడ వదిలిపోయింది నాకు. మీరు మామయ్య గారు ఆ ఇంటికి రండి అత్తయ్య, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మాట వినగానే అత్తగారు చాలా కంగారు పడుతూ, నేను అక్కడికి రాలేనమ్మా, అక్కడ నాకు అసలు ఇబ్బందిగా ఉంటుంది. అలా అనకండి అత్తయ్య, మీరైతే నాకు తోడుగా ఉంటారు, నాకు ఎలాంటి బాధ ఉండదు, మీరు రండి అంటూ బలవంతం పెట్టి మొత్తం సర్ది ఆ ఇంట్లోకి తీసుకెళ్తుంది. అత్తగారు ఇష్టం లేకుండానే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓరి భగవంతుడా, వీళ్ళేంది చివరికి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారు, ఇదేం కర్వరా దేవుడా అని అంటుంది. ఇక్కడ జరిగిన విషయం అంతా సంయుక్త మామయ్య గారికి ఫోన్ చేసి చెప్తుంది. మంచి పని చేశారు, 4 రోజులు అక్కడ ఉంటే బుద్ధి వస్తుంది. సరే మామయ్య, నేను మీ అబ్బాయికి కూడా ఫోన్ చేసి చెప్తాను. అందుకు అతను సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే సంయుక్త అజయ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. చాలా సంతోషం, మంచి పని చేశావు అని అంటాడు. ఇక 2-3 రోజులు గడిచాయి. ఏంటత్తయ్య మీరు అసలు ఇంటి ముందు కొంచెం కూడా ముగ్గు వేయడం లేదు, ఇంటి ముందు శుభ్రం చేయడం లేదు, రోజు నేనే చేయాల్సి వస్తుంది. మీకంటే సంయుక్తనే చాలా నయం, తన పని తను చేసుకుంటుంది. మీరు వచ్చిన దగ్గర నుండి నాకు పని ఎక్కువైపోయింది. ఏంటమ్మా వేద, నేను పని చేయలేక కొంచెం అలాగే వదిలేశాను. నువ్వు పని చేస్తే ఏమవుతుంది, అది కూడా మన పనే కదా. అయితే రేపటి నుంచి పనులన్నీ మీరే చేయండి, మన పనులే కదా అని కోపంగా లోపలికి వెళ్తుంది. కర్మరా దేవుడా అంటూ పని చేసుకుంటూ ఉంటుంది. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ వేద కావాలని అత్తగారి మీద గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మా, మీరు ఇలా గొడవ పడుతూనే ఉంటారు కానీ వేద, నువ్వు బట్టలు మొత్తం సర్దుకొని ఆ ఇంటికి వెళ్ళు. అక్కడికి ఎందుకురా, అక్కడ సంయుక్తకి వేదకి అస్సలు పడదు. ఎవరు చెప్పారు అత్తయ్య మీకు, మీకంటే అక్క చాలా మంచిది. చి, మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు అని కోపంగా పెట్టే బేడ సర్దుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరూ ఒకటైపోయి నన్ను ఇంట్లో కావాలని పడేసినట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉండగా వర్ష అక్కడికి వచ్చి, అమ్మ, వదినలు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు కదా, ఆ ఇంట్లో అందరూ ఉంటే ఇరుకైపోతుందేమో, అందుకే నేను మా ఆయన ఇక్కడికి వస్తున్నాము. అయ్యో, ఈ ఇంట్లో ఎలా ఉంటారు? ఎందుకు ఉండలేమమ్మా, మాకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ ఉంటాయి. మీ అల్లుడు అక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా లారీలో తీసుకొని వస్తున్నాడు. టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ, సోఫా సెట్ అన్నీ తీసుకొస్తున్నాడు. మాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పు. అయ్యయ్యో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లి, మీ ఇష్టం అని అంటుంది. ఇక వర్ష, ప్రదీప్లు ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు. ఇక్కడ వేద, సంయుక్త కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అత్తగారు, ఏమండి, ఈ కొంపలో మనం అస్సలు ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ సరిగ్గా లేదు, టీవీ చూద్దామంటే టీవీ లేదు, చల్లనీళ్ళు తాగుదామంటే ఫ్రిడ్జ్ లేదు, ఇంకా కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి కూడా లేదు. నేను అస్సలు ఇక్కడ ఉండలేకపోతున్నానండి. అదేంటి శకుంతల అలా మాట్లాడుతున్నావు? మొన్నదాకా కోడళ్ళు ఇక్కడే కదా కాపురం చేసింది, పైగా నువ్వే కదా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు అని వాళ్ళకి వస్తువులు కూడా లేకుండా చేసావు. ఇప్పుడు కోడళ్ళు ఇద్దరు గొడవ మానేసి సంతోషంగా ఉంటున్నారు, నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు. అవునండి, ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. వాళ్ళకి సరైన వసతులు నేను కల్పించకుండా వేరే కాపురం పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టానని బాగా అర్థమైంది. మీరే కోడళ్ళకి ఏదో ఒక రకంగా చెప్పి మనం కూడా అక్కడికి వెళ్ళేలాగా చేయండి.
మనం ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఇదంతా కేవలం నీకు బుద్ధి చెప్పటం కోసమే వాళ్ళు చేశారు. అత్తగారు అవునా అని అంటుంది. అప్పుడే కోడళ్ళు, కొడుకులందరూ, అల్లుడు, కూతురు అందరూ కూడా అక్కడికి వస్తారు. అమ్మా, నీకు బుద్ధి రావడం కోసమే నేను వదినకి ఈ ప్లాన్ చెప్పాను. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? మా అమ్మ చాలా మంచిదని నేను గొప్పగా చెప్పుకున్నాను. కానీ నీకంటే మా అత్తగారే చాలా మంచిది. నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇంకొక విషయం చెప్పనా అమ్మా? నా భర్తకి ఆ ఊరు నుండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంటే మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని చెప్పి తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చి పంపించింది. అంత మంచిది మా అత్తగారు. నువ్వేమో వాళ్ళ కూతుళ్ళ ఇద్దరిని ఇబ్బంది పెట్టావు. అసలు నీకు న్యాయం ఉందా? మీరందరూ నన్ను క్షమించాలి. ఏదో బుద్ధి గడ్డి తిని డబ్బులు ఏదో కూడబెడదాము అని పిసినారితనంతో అలా చేశాను. ఇంక నాకు బుద్ధి వచ్చింది. అందుకు వాళ్ళు ఇంక మనం అక్కడికి వెళ్దాం పదండి అని అంటారు. అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్తారు. కుటుంబం అంతా అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. వర్ష కూడా ఖాళీ సమయంలో అక్కడికి వస్తూ వాళ్ళ వదినలతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఇక ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు. అత్తగారు ఉన్నా లేనట్టుగానే ఉంటారు. కోడళ్ళదే పై చేయి అవుతుంది. ఇక అందరూ హాయిగా సంతోషంగా జీవిస్తారు. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైన క్యారెక్టర్ నేమ్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.